హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్లో యాప్లిట్యూడ్ అండ్ రీజనింగ్ సెక్షన్లో 10 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా. వాటిలో 2 క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్లో రిజల్ట్ని ఏది ఇంపాక్ట్ చేస్తుంది అని కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆ స్టేట్మెంట్ వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అనేది మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ పెట్టాలి. సో ఈ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేటర్ అనేది వస్తుంది. లైక్ ఎడ్యుకేషన్కి సంబంధించి వస్తుంది, సొసైటీకి సంబంధించి వస్తుంది, టెక్నాలజీకి సంబంధించి కొంతమంది క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో చాలామందికి ఎలా వస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అని ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరి డౌట్స్ అనేవి క్లియర్ అవ్వడానికి నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఎగ్జామ్కి అయితే ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అటువంటి వాళ్ళందరూ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ స్టేట్మెంట్ కండిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పైన. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెంటనే అందుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్, మెంటల్ స్టెబిలిటీ అమాంగ్ స్టూడెంట్ ఈజ్ డిక్రీజింగ్. సో అది స్టేట్మెంట్. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్స్ టు ద డిక్రీజ్ ఇన్ మెంటల్ స్టెబిలిటీ. సో స్టూడెంట్స్లో మెంటల్ స్టెబిలిటీ అనేది తగ్గడానికి, అంటే మానసిక స్థితి అనేది తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూస్తే ఎక్సెసివ్ కాంపిటీషన్, పేరెంటల్ ప్రెషర్, ల్యాక్ ఆఫ్ స్లీప్, కలర్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వలన, పేరెంట్స్ యొక్క ప్రెషర్ వలన, అంటే నిద్ర తక్కువగా ఉండడం వలన, అంటే స్టడీ అవర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు కదా కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఆర్ కాలేజెస్లో. సో కలర్ ఆఫ్ యూనిఫామ్, డిఫరెంట్ కలర్స్ యూనిఫామ్స్ వలన వాళ్ళలో మెంటల్ స్టెబిలిటీ తగ్గుతుంది అనేది అయితే క్వశ్చన్. ఆన్సర్స్ చూస్తే ఆప్షన్ ఏబిసి ఈ 3 అనేవి కూడా కరెక్ట్ ఆన్సర్స్. అంటే మనం అక్కడ ఇచ్చిన ఎగ్జామ్లో అయితే 1 or 2 ఆప్షన్స్ అనేవి పెట్టడానికి వీలుగా ఇస్తున్నాడు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ సిటీస్. సో అది స్టేట్మెంట్. క్వశ్చన్ చూస్తే విచ్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్స్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. ఆప్షన్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్, వెహికల్ ఎగ్జాస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ట్రీ ప్లాంటేషన్. సో ఇక్కడ ఏంటి, మన పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువగా పెరగడానికి ఏది ప్రధాన కారణాలు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూస్తే ఏబిసి ఎమిషన్స్, అంటే ఫ్యాక్టరీల నుండి ఎక్కువ వేస్టేజ్ అనేది వచ్చి ఎన్విరాన్మెంట్లో పర్యావరణంలో కలుస్తుంది. వెహికల్స్, వాహనాల్లో నుండి పొగ, ధ్వని, వీటి వల్ల కూడా పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్, ద మెయిన్ రీజన్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్, ఈ 3 ఫ్యాక్టర్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఇలా 3 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేయొచ్చు. నన్ను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే ఇంకా వీడియోని లైక్ చేయండి. టెక్నాలజీ ఇంప్రూవ్స్ వర్క్ ఎఫిషియన్సీ. స్టేట్మెంట్ అయితే అదే. విచ్ ఫ్యాక్టర్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ వర్క్ ఎఫిషియన్సీ. సో టెక్నాలజీని బేస్ చేసుకునే కదా ప్రజెంట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో మనం చేసే పని అనే దాని సామర్థ్యతను పెంచుకోవడానికి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎక్కువగా మనకు ఉపయోగపడుతున్నవి అని. స్కిల్ ట్రైనింగ్, రియలబుల్ ఇంటర్నెట్, అప్డేటెడ్ టూల్స్, డివైస్ కలర్. సో ఆప్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా, ఏబిసి అనేవి కరెక్ట్ ఆప్షన్స్. సో కలర్తో మనకి ఏం పని ఉంటుంది, అప్డేటెడ్ టూల్స్ ఉండాలి, మనం స్కిల్స్ అనేవి నేర్చుకుంటూనే ఉండాలి ఎలా ఉపయోగించాలని. అండ్ వీటిలన్నిటిని చేయాలంటే మనకి ఇంటర్నెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇంటర్నెట్, ఈ ఏబిసి అనే ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ చూడండి, నాకు వచ్చినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయని మోడల్గా నేను చేసి పెడుతున్నాను. వచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి కానీ ఇవే అయితే కాదు, బట్ ఈ టాపిక్స్లో నుండి అయితే వస్తున్నాయి. డిసిప్లిన్ ఇన్ సొసైటీ ఈజ్ డిక్లైనింగ్. విచ్ కండిషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద డిసిప్లిన్ ఆఫ్ సొసైటీ. డిసిప్లిన్. సో ఇక్కడ ఏంటి, డిసిప్లిన్ని అనేదాన్ని డిస్లైన్ చేయకుండా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. డస్ నాట్ అని. సో అంటే వీక్ ఫ్యామిలీ వాల్యూస్.
సో ఫ్యామిలీ మంచిగా లేకపోతే వాళ్ళు కూడా మంచి వాల్యూస్ అయితే కలిగి ఉండరు. పూర్ లా ఎన్ఫార్మెంట్స్ మంచి లక్షణాలు లేకపోతే. అండ్ తర్వాత మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియాని తప్పుగా ఉపయోగించే వాళ్ళు కూడా అన్ని విలువలైతే కలిగి ఉండరు. ఇవన్నీ మన బిహేవియర్ని సొసైటీలో అనేదైతే తప్పుదోవ పట్టిస్తుంది మన వ్యక్తిత్వాన్ని. ఇక్కడ ఆప్షన్ డి విత్ ఆఫ్ రోడ్స్. సో మన బిహేవియర్కి రోడ్స్కి సంబంధం లేదు కాబట్టి డస్ నాట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రోడ్ విత్ హ్యాస్ నో రిలేషన్ టు సోషల్ డిసిప్లిన్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ సొసైటీ ర్యాపిడ్లీ. సో కండిషన్ చూస్తే విచ్ కండిషన్ షుడ్ బి కంట్రోల్డ్ టు అవాయిడ్ నెగిటివ్ ఇంపాక్ట్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఎథికల్ యూస్, డిజిటల్ లిటరసీ, అడిక్షన్ టు టెక్నాలజీ, అవేర్నెస్ ప్రోగ్రామ్. సో క్లియర్గా అర్థమవుతుంది అడిక్షన్ టు టెక్నాలజీ, ఎందుకంటే ఇట్స్ క్రియేట్ సోషల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్. సో దీనివల్ల చాలామంది సఫర్ అయిన వాళ్ళని మనం ఆల్రెడీ చూసే ఉంటాము. సో అది ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ స్టూడెంట్స్ బిహేవియర్. సో కండిషన్ చూస్తే విచ్ కండిషన్ మోస్ట్ అఫెక్ట్స్ బిహేవియర్. సో ఇది ఎఫెక్ట్స్ కాదు, ఎఫెక్ట్స్. సో టైప్ ఆఫ్ కంటెంట్ కన్జ్యూమ్స్, టైమ్ స్పెండ్ ఆన్లైన్, పేరెంటల్ గైడెన్స్, ఫోన్ బ్యాన్. సో ఫోన్ బ్యాన్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్. ఇది జస్ట్ యూస్ చేసుకుంటాం కాబట్టి బ్రాండ్ అనేది స్టూడెంట్స్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే. నెక్స్ట్ వన్, టెక్నాలజీ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ క్వశ్చన్ అనేది నాకైతే ఎగ్జామ్లో వచ్చింది. విచ్ కండిషన్ నెగిటివ్లీ ఎఫెక్ట్ స్టూడెంట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. సో టూ మచ్ స్క్రీన్ టైం హార్మ్స్ హెల్త్ అండ్ ఫోకస్. సో ఎక్కువ మనం ఎల్ఈడీని స్క్రీన్ యూస్ చేసినట్లయితే ఇది మన హెల్త్కి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఏపీ కౌశలం ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ సెక్షన్లో వచ్చే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే. సో ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అవగాహన వస్తుందని అయితే ఆశిస్తున్నాను. ఈ క్వశ్చన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా వస్తున్నాయి, అర్థం చేసుకొని ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే నేను ఏపీ అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి వీడియో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఛానల్లో అప్లోడ్ చేశాను. మన ఛానల్లో చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఉన్నారు, లేడీస్. ఓన్లీ 10th తరగతితో ఆ జాబ్స్ అయితే ఈజీగా ఎగ్జామ్ ఫీజు అయితే కూడా ఏమి లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు, ఓన్లీ డైరెక్ట్ సర్టిఫికేట్స్ చూసి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. సో సొంతూరులో చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూసి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో మీరు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాల్సిన లేదు, మొత్తం ఫ్రీ. అది బెస్ట్ ఆప్షన్. ఎవరైతే లేడీస్ ఉంటారో ఇంటి దగ్గర నుండి బయటకు వెళ్ళలేని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. మీ ఊర్లోనే ఉండి అయితే చేసుకోవచ్చు. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.